అరే బాస్, ఈరోజు మన చేతిలో ఉంది ఒక ఫుల్ సాలిడ్ ఎస్యూవి జీప్ మెరిడియన్. ఇది స్టైల్, ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అన్నింటిని బ్లెండ్ చేసేలా ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ వెహికల్ మనకు లేదంటే ఏం లేదు. సేఫ్టీ ఉంది, ఫీచర్స్ ఉంది, సన్ రూఫ్ కూడా ఉంది. మన ఫార్చునర్ లేని సన్ రూఫ్ కూడా ఉంది. సేఫ్టీ మాత్రం, కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్. అండ్ ఒక వెహికల్ చూసుకుంటే 7 సీటర్ ఎవరితో ఫుల్ పైసా బస్ కంఫర్ట్ రోడ్ ప్రెజెన్స్ మొత్తం హెడ్ ట్యూన్ అని చెప్పొచ్చు. చలో ఇన్ ద వీడియో. ముందర లుక్స్ చూసుకుంటే ఐకానిక్ 7 slot grill with chrome accents, sleek LED headlamps with DRLs and sequential indicators. ఒక్కసారి ముందర లుక్స్ చూసుకుంటే ద మెయిన్ ముందు నార్మల్గా మన జీప్ కంపాస్ అని ఉంటుంది. ద సేమ్ టైప్ ఆఫ్ లుక్, కానీ ఏంటంటే కొద్దిగా క్రోమ్ ఎలిమెంట్ అని యాడ్ అయ్యింది. అండ్ కింద చూసుకుంటే వి గెట్ radar here as it has ADAS Level 2. సో ఒక్కసారి ఇంజన్ చూసుకుందామా. చలో, ఏంటంటే బోనెట్ కొద్దిగా హెవీ ఉంటుంది. లెట్స్ ఓపెన్ ఇట్. ఇట్స్ మోర్ హెవియర్ దెన్ ఫార్చునర్ అని చెప్తా. చలో ఒకసారి సెటప్ అయితే తీసుకుందాం. సో ఇది దీని ఇంజన్. ఇక్కడ మనకు జీప్ టర్బో ఇంజన్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది ఇంజన్ వచ్చేసి 2 liters మల్టీ జెట్ డీజిల్ ఇంజన్ which produces around 168 bhp of power and 350 Nm of torque it produces. And ఏంటంటే మనకు ఇది వచ్చేసి 4x2 and 4x4 వేరియంట్స్ అవైలబుల్ ఉంది. అండ్ ప్రైజింగ్ కూడా ఒక 4x2 చూసుకుంటే మనకు అరౌండ్ 36-35 lakhs పడుతుంది. అదే ఒక మీరు 4x4 చూసుకుంటే మనకు అది అరౌండ్గా 40-46 lakhs అవుతుంది ఎక్స్ట్రా. అండ్ ఏంటంటే ద మెయిన్ ఈ ఇంజన్ చూసుకుంటే మనకు అరౌండ్ 9 km/L అనే మైలేజ్ ఇచ్చేస్తుంది, విచ్ ఈస్ క్వైట్ గుడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ వెహికల్. సో చలో ఫస్ట్ ఇంజన్ బంద్ చేసుకుందాం. ఏంటంటే చాలా హెవీ ఉంది. ఇట్స్ క్లోజ్. ఒక్కసారి మేము ముందర చూసుకుంటే మనకు ప్రీమియం వైపర్ లైక్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పైన చూసుకుంటే మనకు ADAS Level 2 వచ్చేస్తుంది. ఇది దీని ADAS ఫీచర్స్. సో ఒకసారి దీన్ని వ్యూస్ చూసుకుందామా. ఇక్కడ వ్యూస్ చూసుకుంటే కింద డ్యూయల్ టోన్ కలర్ వచ్చేస్తుంది, లైక్ సిల్వర్ అండ్ బ్లాక్. అండ్ ఏంటంటే జీప్ లోగో వచ్చేస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ దీని డైమెన్షన్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు 235/55 లైక్ ద లెంత్ అండ్ విడ్త్. అండ్ ఏంటంటే 18 inches అరౌ దిస్, యూ కెన్ చెక్ దిస్. అండ్ మేము సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకు ఫ్రంట్ వచ్చేసి మల్టీ రింగ్ సస్పెన్షన్ అండ్ ఇంకా చూసుకుంటే రీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్. అండ్ ఏంటంటే మనకు దీనిలో 4-wheel డిస్క్ బ్రేక్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ గుడ్. సో మనం ఇక్కడ ఓఆర్పిఎం చూసుకుంటే కొద్దిగా క్రోమ్ ఫినిష్ ఏది ఉందో లైక్ ప్రీమియం లుక్ ఇచ్చేస్తుంది. యాజ్ ఐ మెన్షన్, ఇట్ హాస్ ADAS అండ్ 360 కెమెరా. ఇక్కడ మనకు చిన్న బుజ్జి క్యామ్ కూడా వచ్చేస్తుంది, కెన్ చెక్ దిస్. సో చలో, ఇక్కడ మనకు మెరిడియన్ అని లేబులింగ్ కూడా వచ్చేస్తుంది, బ్యాచింగ్ చాలా బాగుంది. క్రోమ్ ఫినిష్ ఏందో అది చాలా బాగుంది. అండ్ దీని మనకు కలర్స్ చూసుకుంటే మనకు అరౌండ్ 6-8 కలర్స్ వచ్చేస్తుంది. చూసుకుంటే లైక్ గ్రీన్ కలర్ అని చెప్తాము, అండ్ దిస్ ఇస్ ద రెడ్. అండ్ పైన వస్తే బ్లాక్ రూఫ్ అండ్ కింద వచ్చేసి రెడ్ కలర్, ద డియోటోన్. ఏదంటే ఈ కలర్ చాలా బాగుంది, యూ కెన్ చెక్ దిస్. ఒక లైక్ ఏంటంటే ఈ క్రోమ్ ఫినిష్ ఏందో మంచి ప్రీమియం లుక్ ఇచ్చేస్తుంది. అండ్ పైన చూసుకుంటే మనకు రూఫ్ రే కూడా వచ్చేస్తుంది, లైక్ ట్రావెలింగ్ చేస్తా అంటే ఇక్కడ లైక్ ఏమైనా క్యాంపింగ్ అలా పెట్టుకొని వీ కెన్ ఈజీగా ట్రావెల్. చాలా బాగుంటుంది ట్రావెలింగ్ కూడా, లైక్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకా టైర్ ల్యాంప్స్ చూసుకుంటే ఇట్స్ సింగిల్ సెటప్ టైర్ ల్యాంప్స్. ఇక్కడ ఏంటంటే చాలా క్రేజీ లుక్ వచ్చేస్తుంది నైట్ టైం. అండ్ ఏంటంటే ఇక్కడ జీప్ అని మెన్షన్ చేసారు, లైక్ డీటెయిలింగ్ అని చెప్తాము. సో ఇక్కడ ఏంటంటే 4x4 కాబట్టి ఇక్కడ 4x4 బ్యాచింగ్. అండ్ ఇక్కడ జీప్ ఏంటంటే క్రోమ్ ఫినిష్. వెహికల్ మ్యాక్సిమం కంపాస్ అండ్ మెరిడియన్ మీకు కంపేర్ చేస్తే మనకు మెయిన్గా ద క్రోమ్ ఫినిష్ ఒక్కటి యాడ్ చేస్తుంది, లైక్ మెరిడియన్లో అది ఒక్కటి ప్రీమియం లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఓవర్ అండ్ బ్యాచింగ్. అండ్ ఇంకా వచ్చేసి మనకు 4 పార్కింగ్ సెన్సర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా రేర్ పార్కింగ్ కెమెరా, యూ కెన్ చెక్ దిస్. హలో,
అండ్ ఇక్కడ చూస్తే లైక్ డిఫాగర్ విత్ రేర్ వైపర్ అండ్ రేర్ వాషర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన వాషర్ లిక్విడ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అండ్ ఇక్కడ చూస్తే యాంటీనా ఇక్కడ వచ్చేస్తుంది. చలో ఫస్ట్ నేను బోర్డ్ ఓపెన్ చేసుకుందామా. లైక్ ఏంటంటే యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్ విత్ ద కీస్. డబుల్ క్లిక్ చేయాలి. ఎస్, ఇక్కడ చూసుకుంటే మనకు అరౌండ్ 180 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వచ్చేస్తుంది. అండ్ యూ కెన్ ఈవెన్ ఎక్స్టెండ్ దిస్. ఎలా అంటే జస్ట్ యూ హ్యావ్ టు ప్రెస్ ఇట్. సో సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అరౌండ్ 650 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అని ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏంటంటే మనకు యూ కెన్ ఈవెన్ ఇంక్రీజ్ ద బూట్ స్పేస్ బై ఏదంటే మిడిల్ రోడ్ ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా మన స్పేస్ అనేది పెంచుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాండ్ రైట్స్ వచ్చేస్తుంది విత్ హుక్. అదంటే వీ కెన్ క్లోజ్ దిస్ బూట్ విత్ ప్రెసింగ్ ఈ బటన్ హియర్. బటన్ ప్రెస్ చేసి అలా అని బంద్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ వీ కెన్ ఇది కూడా బంద్ చేసుకోవచ్చు డబల్ ప్రెస్ చేసి. ఒకసారి మిడిల్లో ఎంటర్ అయిపోదాం. ఏంటంటే మనకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటీరియర్స్ ఏంటంటే డ్యూయల్ టోన్, అది కొద్దిగా బ్రౌనిష్ క్రీమీ కలర్ వచ్చేస్తుంది విత్ బ్లాక్. అండ్ సీట్స్ ఆర్ సూపర్ సాఫ్ట్. ఇక్కడ చూసుకుంటే కొద్దిగా లెదర్ ఫినిష్ అండ్ హార్డ్ ప్లాస్టిక్ హియర్. అండ్ ఏంటంటే ఇక్కడ విండోస్ అప్ అండ్ డౌన్ అండ్ డోర్ హ్యాండిల్స్ ఏదైతే ఓపెనింగ్ అని క్రోమ్ ఫినిష్. ఇక్కడ చూసుకుంటే మన క్రోమ్ ఫినిష్ వచ్చేస్తుంది డోర్ హ్యాండిల్స్. ఒక ప్రీమియంనెస్ రాని యాడ్ చేస్తుంది. ఓపెనింగ్ కూడా చాలా క్రేజీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టదు, 1/2 లీటర్ అలా పడుతుంది. అండ్ ఇక్కడ నార్మల్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ గెట్ హియర్. సో చలో अब अंदर ఎంటర్ అవ్వంగే. చలో ఏంటంటే ఎంటరింగే కొద్దిగా మరీ హైట్ అవుతుంది. కొద్దిగా ఏంటంటే మనము ఫుడ్ స్టెప్స్ పెట్టించుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఏమన్నా హైట్ అవుతుంది, నాకే హైట్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ మీరు సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే ఇదేంటంటే కొద్దిగా ఏదైనా మ్యాక్స్ రీచ్ ఉంది. ఇంకా దీనికన్నా ఎక్కువ ఇంకా కాదు. ఇక్కడ చూసుకుంటే థై సపోర్ట్ డిసైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు నీ రూమ్ చూసుకుంటే గుడ్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్ యూ గెట్. అండ్ హెడ్ రూమ్ నో డౌట్, ఎందుకంటే ఇది ఎస్యూవీ కాబట్టి విత్ అంత హైట్ ఉంది కాబట్టి మనకు ఎటువంటి హెడ్ రూమ్ ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే వి ఈవెన్ గెట్ ఆర్మ్ రెస్ట్ హియర్. ఆర్మ్ రెస్ట్ చాలా ప్రీమియం లుక్ వస్తుంది, మొత్తం లెదర్ ఈడ కూడా లైక్ టు కప్ హోల్డర్స్. అండ్ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ కీస్ అలా పెట్టుకోవచ్చు. ఇలా కీస్ తీసుకొని ఇలా సంథింగ్ కీస్ కానీ ఏమైనా ఉంటే ఆ సామాన్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వెనకాల డోర్ అవుతుందో ఇక్కడ రైట్ కూడా వచ్చేస్తుంది. నైట్ టైం ఎటువంటి విజిటబిలిటీ ఎటువంటి ఇష్యూ రాదు. ఎందుకంటే మనకి ఇక్కడ సన్ రూఫ్ వచ్చేసింది కాబట్టి రైట్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. దట్స్ ద రీజన్ వై దే హ్యావ్ ప్లేస్ ఇట్ హియర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మిడిల్ పర్సన్ వాళ్ళు కూడా హెడ్ రెస్ట్ చేశారు, సూపర్ గుడ్. లైక్ ఏంటంటే కాంప్రమైజింగ్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ అదనమాట. చలో ఒకసారి ముందుకు కూడా చూసుకుందాము ఎలా వస్తుందో. చలో జాయింగ్ ఆగి ఇక్కడ చూసుకుంటే మనకు రిక్వెస్ట్ సెన్సర్ విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ దిస్ వెహికల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డ్యూయల్ టోన్ లైక్ ఎలా అంటే లెదర్ ఫినిష్ అండ్ డోర్ కంట్రోలింగ్ విండో ఓపెనింగ్ కోసం అని. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఉందో ఇద్దరికి వన్ టచ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ ఓవర్ గేమ్ కంట్రోలింగ్ కోసం ఇక్కడ వచ్చింది లాక్ అండ్ అన్లో. ఇక్కడ చూసుకుంటే మన డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఉందో ఇద్దరికి ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్టబుల్, ఏదైనా 12-way సీట్ అడ్జస్టబుల్. యూ కెన్ చెక్ దిస్. ఎలా అంటే నంబర్ సపోర్ట్ అని అలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బోనెట్ ఓపెనింగ్ కోసం ఇక్కడ వచ్చేస్తుంది ఆప్షన్, కెన్ చెక్ ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మ్యాక్సిమం ఈ అమెరికన్స్ జర్మన్ కార్స్ ఏది ఉందో మనకు హెడ్ రైడ్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చేసారు. లైక్ మనకు అక్కడ అలవాటు కానీ ఏంటంటే ఇక్కడ ఇస్తారు, మనకు అది అలవాటు చేసుకున్నది. సో చలో అందరు జాగే బాగా అంటే సీట్ మెమోరీ సీట్ కూడా వచ్చేస్తుంది విత్ సూపర్ గుడ్. మనం ఒక నెంబర్లో పెట్టుకొని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే నాకు ఏసీ వెంట్స్ ఏదో ఉందో అది లైక్ కనెక్టెడ్ ఏసీ వెంట్స్ కనిపిస్తుంది. లైక్ ఎందుకంటే కొద్దిగా క్రోమ్ ఫినిష్ ఇచ్చేసి కదా, అది చాలా బాగుంది.
అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ ఇంటీరియర్ మొత్తం అదే ఫీల్ డ్యూయటో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా కొద్దిగా సాఫ్ట్ లెదర్ ఫినిష్ వచ్చేస్తుంది విత్ స్టిచ్చింగ్. ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ కూడా లైక్ లెదర్ ఫినిష్, నాట్ ద ప్లాస్టిక్. లైక్ యూ షుడ్ డెఫినెట్లీ ఫీల్ దిస్. సో ఇక్కడ మీరు మిడిల్ కన్సోల్ చూసుకుంటే లైక్ ఇది టోటల్ టచ్ కాకుండా కొద్దిగా బటన్స్ టైప్ ఇచ్చారు, మంచి ఫీల్ ఉంది. అండ్ స్ట్రీమ్ కూడా ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వైర్లెస్ చార్జర్ వచ్చేస్తుంది విత్ యూఎస్బి అండ్ సి టైప్ పోర్ట్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ద గేర్ నాబ్ కూడా చాలా బాగుంది. అండ్ డ్రైవ్ షిప్ ఏంటంటే కంఫర్ట్ చాలా క్రేజీ కంఫర్ట్ ఇచ్చేస్తుంది వెహికల్. యూ కెన్ చెక్ దిస్ డ్రైవ్, పార్కింగ్ అని. అండ్ ఏంటంటే ఇది మెయిన్ లైక్ ఎస్యూవీ కాబట్టి మనకు ఆఫ్ రోడింగ్ వెహికల్ రోడ్ కూడా గలీజ్ ఉన్నప్పుడు పోతాం కదా. లైక్ ఏంటంటే స్నో శాండ్ ఆర్ మడ్ అలా. మ్యాక్సిమం దీని ఫీచర్ ఏంటంటే ద స్పీడ్ లైక్ పవర్స్ వీల్కి ఏదైతే మనం పవర్ సప్లై చేస్తుంది వెహికల్, అది కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంది అకార్డింగ్ టు ద రోడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే చెప్పంగా హీరో అసిస్ట్ అని. అండ్ ఏంటంటే 4-wheel డ్రైవ్ కాబట్టి 4 low అండ్ 4 high అని చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే హీట్ డిసెంట్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 2 cup holders. లైక్ ఈ మెరిడి ఒక మీ కంపాస్తో కంపేర్ చేస్తే ఏంటంటే మనకి ఒకటి రాదు ఇక్కడ. లైక్ ఇక్కడ జస్ట్ ఈ నుంచి కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ద డెడ్ ప్యాడల్ ఏంటంటే కొద్దిగా రూపాయికి ఇచ్చారు. లైక్ నాకు కంఫర్ట్ లేదు, ఏంటంటే ఇక్కడనే పెట్టుకోవాల్సి వస్తుంది కారు అదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ ఆర్మ్ రెస్ట్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ హియర్. కెన్ చెక్ దిస్, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. చలో ఇది క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని డ్రైవ్ గురించి మాట్లాడదామా. చలో డ్రైవ్ గురించి మాట్లాడదాం దీన్ని. సో చలో గాయ్స్ ఇప్పుడు బండిని డ్రైవ్ చేద్దాము. సో మనకు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. అండ్ ఇది ఆటోమేటిక్ కాబట్టి. అండ్ ఏంటంటే డీజిల్ ఇంజన్ టార్క్ చాలా క్రేజ్ ఉంటుంది. ఒక పెట్రోల్ అంటే పవర్ ఎక్కువ ఉంటుంది కానీ టార్క్ మాత్రం తక్కువ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు డీజిల్ వస్తే అదనమాట. సో దీని మైలేజ్ కూడా ఒక అరౌండ్ మనకు 10 kilometers per వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే మనకు ఇక్కడ 4x4 ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. సో డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ మొత్తం స్టీరింగ్ మాత్రం చాలా స్మూత్, చాలా కంఫర్ట్ ఉంది, చాలా లైట్ ఉంది. డ్రైవ్ చేస్తుంటే నాకు ఎక్దమ్ క్రేజీ ఫీలింగ్ వస్తుంది. అండ్ ట్రాఫిక్ కూడా పెద్ద నడుపుతున్నప్పుడు పెద్ద హెవీ వెహికల్ కూడా లేదు. ఇంత పెద్ద వెహికల్, ఇంత పెద్ద డైమెన్షన్, మన ఫార్చునర్ అంత డైమెన్షన్, మన ఫార్చునర్ కన్నా ఇంకా హెవీ వెయిట్ ఉంది. అయినా కూడా లైట్ ఫీలింగ్. స్టీరింగ్ అదే ఫార్చునర్ స్టీరింగ్ చూసుకుంటే ఎక్దమ్ హెవీ ఉంటుంది, కానీ ఇది చూసుకుంటే మాకు ఎక్దమ్ లైట్, సింపుల్గా తిప్పేయచ్చు అనమాట. ఎటువంటి డౌట్ లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ అయితే మెయిన్ ఇది ఆర్మ్ రెస్ట్ సూపర్ కంఫర్టబుల్ కాబట్టి ఇంత కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ సింప్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ మెరిడియన్. ఇంత బాగుంటుంది ఫస్ట్ టైం చూస్తున్నా. లైక్ అమెరికన్ జీప్ మెరిడియన్ లైక్ ఇన్సైడ్ లోపల కూర్చొని సూపర్ క్రేజీ కంఫర్ట్ ఉంది. అండ్ ఈ వెహికల్ ఒకవేళ మీరు ఫాస్టర్ కొనాలనుకుంటే ఇది ఒక్కసారి పక్కా చెక్ చేయండి, మీకు పక్కా దీని మనసు పడుతుంది. క్రేజీ ఉంది. అండ్ ఒకవేళ మీరు ప్రైసింగ్ కూడా చూసుకుంటే 4x2 వచ్చేసి మనకు అరౌండ్ 36 lakhs పడుతుంది. అదే 4x4 చూసుకుంటే మనకు అరౌండ్ 46 టాప్ అండ్ అలా లిమిటెడ్ అని అలా లాంగిట్యూడ్ అని పోతే ఓవరాల్ అని పోతే ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది. ఫీచర్స్ నో డౌట్ సేఫ్టీ కిరాక్ ఉంది. అండ్ దీని ప్రెసెంట్ కాంపిటీషన్ మాట్లాడితే మనకు ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన కోడియాక్ తోటి అండ్ ఫార్చునర్ ఫీచర్స్ ప్రైసింగ్ చూస్తే ఓకే, కానీ ఇఫ్ యూ చూస్ ద ఫీచర్స్ అండ్ ద సేఫ్టీ ADAS దెన్ ఫార్చునర్ దీనికి కంపారిజన్ లేదు. ఒకవేళ మీరు కోడియాక్ అని కంపారిజన్ చేద్దాం అనుకుంటే వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బోత్? ఒకసారి మీరు కామెంట్ చేయండి విచ్ యూ లైక్. దిస్ వాజ్ అవర్ జీప్ మెరిడియన్ రివ్యూ. మీకు ఎలా అనిపించారు కింద కామెంట్ చేయండి. అండ్ మనకు ఈ వెహికల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఎంక్వైరీ కావాలంటే, టెస్ట్ డ్రైవ్ కావాలన్నా మీరు కామినీలో ఉన్న జీప్ షోరూమ్కి వచ్చేయండి, విజిట్ చేయండి. సో సరే మరి కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్.